హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీలో ఎంతమంది గంధం అమావాస్య చేసుకుంటున్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. పొద్దున్నే ఇల్లది నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు తీరుబాటుగా పెట్టుకుంటున్నప్పుడు మా మాస్టర్ వచ్చి ఒక విషయం అయితే చెప్పారనమాట సడన్గా. సో అదేంటో మీకు లాస్ట్లో చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు గంధం అమావాస్య కదా, సో అందుకని చెప్పి ఇల్లది క్లీన్ చేసుకొని దేవుడికి అది నైవేద్యం పెట్టుకుందాము అంటే, యాక్చువల్గా మా ఊర్లో గంధం అమావాస్య సాయంత్రం పూట అయితే చేస్తారనమాట. ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ప్రసాదాలు అవి వండి పెట్టి దేవుడికి మొక్కు చెల్లించుకొని ఉపవాసం కూడా చెల్లించుకుంటాం అనమాట. బట్ ఇక్కడ కూడా అలాగే చేయాలనుకున్నాము. ఏం జరిగింది అంటే, నార్మల్గా మా బాపు కూడా ఏవైనా పూజలు పండుగలు పునస్కారాలు అయితే నాకు చెప్పదు, అంటే ఎంత ఇంట్రెస్ట్గా చెయ్యు పర్వాలేదు, ఎలాగైనా నువ్వు చెయ్యాలి అని అందు. పర్వాలేదులే, రేపు పూజ అంటే ఈరోజు నువ్వు నార్మల్గా దేవుడి పేరు పెట్టుకొని దండం పెట్టుకోలే, పర్లేదు దీపం పెట్టేసి అనేసి అంటదనమాట. నేనేంటంటే మనకున్న ఒంటికున్న బద్దకు మొదలుతుందని చెప్పి నేనేమొచ్చి పూజ చేస్తానులే, ఏడ్ చేయాలో చెప్పప్ప అని చెప్తాను. అందుకని చెప్పి మా బాబు కూడా సరే ఈ విధంగా చెయ్యు, ఇలా చెయ్యు అని చెప్పింది. అయితే వడపప్పు, పానకం, నెక్స్ట్ పరమాన్నము ప్రసాదం పెట్టేసి దేవుడికి ఒక దండం పెట్టాను. కానీ మధ్యలో మామిడి పళ్ళు మర్చిపోయాము. గంధం అమావాస్యకి అందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా మామిడి పండే కదా పెడతారు నైవేద్యంగా. సో మా మాస్టర్కి మధ్యలో పంపించాను అనమాట. అంటే చిన్నప్పటి నుండి చేసే పూజ కానీ ఇప్పుడు కొత్తగా అనమాట, గుర్తులేదు. సో మధ్యలో మామిడి పళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ మామిడి పళ్ళు పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే, అంటే సడన్గా ఒక విషయం చెప్పారని చెప్పాను కదా, నార్మల్గా సాయంత్రం పూజ చేయాలనుకున్నాను నేను కూడా ఉపవాసం అది ఉండి. బట్ అనుకోకుండా మాకు ఊరు బయలుదేరడానికి అయితే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా మా బాపకు ఫోన్ చేస్తే పొద్దున్నే చేసుకో, ఇంక ఈవినింగ్ మరి 5 కల్లా బయలుదేరిపోవాలి కదా, ఇంకెప్పుడు మొక్కు చెల్లిస్తావని చెప్పడం. ఇంక నేనేమొచ్చి పొద్దున్నే పూజ చేసుకొని ఇంకా ట్రైన్ మీదకి ఇంట్లోకి వంటలు ప్రిపేర్ చేసుకునేసరికి టైం అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇంటి దేవుడు సింహాద్రప్పన్ అనమాట, మా ఇంటి దేవుడు. సో అందుకు ఆ ఎలువేల్పుని కొలుచుకుంటూ సింహాద్రప్పన్కి గంధం అమావాస్య చేసుకుంటాం అనమాట. సింహాచలంలో అయితే ఈసారి వేడుకలు చాలా బాగుంటాయి. మా పిన్నాలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళైతే అటెండ్ అవ్వగలుగుతారు. మనకు ఆ ఛాన్స్ లేదు, మిస్ అయిపోయాము. ఏం చేస్తాం మరి, ఇంకా ఊరెళ్ళే లాగ్స్ కూడా వస్తుంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను మరి. బాయ్ బాయ్.